వెల్కమ్ టు ఏవీ న్యూస్. స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గురించి పిచ్చిగా మాట్లాడితే నాలుగు చీరేస్తామని చిలుపూరు మండల కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకుడు నియోజకవర్గం కోఆర్డినేటర్ కేసిరెడ్డి మనోజ్ రెడ్డి మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో చిలుపూరు మండల కాంగ్రెస్ నాయకులు స్పందించి చిన్నపెండియాల గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్ మాట్లాడుతూ మనోజ్ రెడ్డి మైక్ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు తన్ని తరుముతారని, ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్లి చికిత్స చేయించుకోలేదంటే ప్రజలే నీకు చికిత్స చేస్తారన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఏడాదిలోనే 750 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజానాయకుడు కడియం శ్రీహరి అని కొనియాడారు. అలాగే అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్ రెడ్డి గారు అరెస్టుల వ్యాఖ్యలు చేయడం వల్ల నిన్న మీడియాలో చూడడం జరిగింది. మనోజ్ రెడ్డి గారు, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి నాతో పనిచేసి తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మండల పార్టీ అధ్యక్షుడిగా అయ్యారు. ఈరోజు మొన్నటిదాకా కడియం శ్రీహరితో తిరిగి కడియం శ్రీహరి గారిని ఇవాళ గుంటకాడి దక్క దొంగ వెన్నుపోటు దాడని అవహేళనగా మా ఎమ్మెల్యే గారిని మాజీ ఉప ముఖ్యమంత్రి వారికి కడియం శ్రీహరి గారిని తిట్టడం ఇది ఏ రకంగా బాగలేదు. మీరు మాట్లాడే మాటలు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇన్ని రోజుల నుంచి వెళ్ళి సంవత్సరం నుంచి వెళ్ళి మేము గవర్నమెంట్ కొత్తగా వచ్చాం. సరే, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడినారంటే సరే కొంచెం ఓపిక పట్టాలని కూర్చున్నాం. కాబట్టి ఇష్టపడ్డాడు మాట్లాడు. ఎమ్మెల్యే గారు వేదికల మీద చెప్పారు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే నియోజకవర్గం సేవ చేయాలి. 20 సంవత్సరాల నుంచి స్టేషన్ ఘనపూర్లో అభివృద్ధి లేదు. నేను నా బిడ్డను సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ఇక్కడ ఉన్న ఇందిరా మేడం గారు అందరూ ఆహ్వానిస్తేనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో పోయానని వేదికల గారు అనేక సార్లు చెప్పారు. చెప్పినా కూడా వారితో పాటు ఉన్న ఎంపీపీలు కావచ్చు, నియోజకవర్గంలో జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, డీసీసీ డైరెక్టర్లు, చైర్మన్లు కావచ్చు, ఎవరైనా కూడా స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి పని చేయాలి. ఊళ్ళలో వాళ్ళని నమ్ముకున్నందుకు, నమ్మి ఓటేసినందుకు వాళ్ళకు ఎంతో కొంత ఊళ్ళో పనిచేయాలని వారు కూడా ఎమ్మెల్యే గారు నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారిని పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని చూసి, అక్కడ ఉన్న సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని చూసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు చేస్తుంది. గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ నాయకత్వం వెంబడి కడియం శ్రీహరి గారు వెంబడి కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇవాళ మీకు ఎవ్వరు లేరని, పార్టీ బలం లేదని, మీకు ఎక్కడ శక్తులు లేవని, మాట్లాడేటప్పుడు ఎవరు లేరని, మీకు ఏది లేదని, ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, రేపు స్థానిక ఎలక్షన్లో, ఎంపీపీ ఎలక్షన్లో, జెడ్పీసీ ఎలక్షన్లో గెలవలేమని మీకు ఎక్కడ మాట్లాడాలని సందు దొరకక రాజయ్య గారు టికెట్ ఇస్తే అలా పోయిందంటే, అవును నువ్వు పోలేదా, కాంగ్రెస్ పార్టీలో మన అందరం పనిచేసినావు, మరి నువ్వు పోయినావు, మండల అధ్యక్ష పదవి ఇస్తా అంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పోయినావు. వారు నువ్వేం సొంతం కాదు కదా, నువ్వేం నీతిపరుడు కాదు కదా. రాజయ్య గారికి కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి 2009లో కాంగ్రెస్ పార్టీ మూడోసారి టికెట్ ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని 2011లో మోసం చేసి పోయిండు. ఎవరికి చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా భోజనం ఆయన కోసం డబ్బులు పెట్టుకున్నాం, ఖర్చు పెట్టుకుని పనిచేస్తే చిలుకూరు మండలం కాదు ఉమ్మడి కనుపూరు మండలంలో పనిచేస్తే మాకు చెప్పకుండా భువనగిరి పోయినాక ఫోన్ చేసి మా గుండెల మీద అన్ని రాజేయమేము. అయినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ జెండానే వదలలేదు. ఇక్కడ ఉన్న నాయకత్వం కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న ఎంపీపీలు, జెడ్పీలు, సర్పంచ్లు కావచ్చు, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చూసి పార్టీలో చేరైతే ఇవాళ మా నాయకుల గురించి మాట్లాడేంత దమ్ము ధైర్యం నీకెందుకు? మా పార్టీలో 1,00,000 ఉంటాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి మీద చర్చ పెడదా? మీ ఎమ్మెల్యే రాజయ్య గారు పక్కపడున్న రాజయ్య గారు నీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన కానీ ఎన్ని నిధులు తెచ్చాడు? ఇదే మీ సీపల్లిపల్లిలో రాజయ్య గారు ఎన్ని రోడ్లు పోతుంది, ఎన్ని చేసాడు? రాజయ్య గారు నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ లేదు, 100% హాస్పిటల్ వేయలేదు, ఇంటర్మీడియట్ స్కూల్ వేయలేదు, ఆఫీసులు వేయలేదు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరంలో 750 కోట్ల నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి అభివృద్ధి చేసి పల్లె గ్రామ చెరువులు కుంటలు ఊళ్ళలో నీళ్లు నింపి వ్యవసాయాన్ని నీళ్ళని తీస్తూ సస్యశామనం చేస్తుంటే ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టం ఉన్నట్టు పిచ్చోడు మాట్లాడుతుంది. నీకేనా రాజకీయ అవగాహన ఉందా? రాజకీయ అవగాహన ఉంటే రాజకీయ నాయకులు లెక్క మాట్లాడు, ఒక సబ్జెక్టు మీద మాట్లాడు. రేషన్ కార్డు రాలేదా, ప్రజల కోసం మాట్లాడు. ఇండ్లు వస్తలేవా, ఇండ్ల మీద మాట్లాడు. అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి గురించి మాట్లాడు. కానీ ఇది కాకుండా ఒక పెద్ద నాయకుడు, ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన కడియం శ్రీహరి గారు, ఆయన ఏజ్లో పెద్దవారు,
ఆయన ఏకీ గౌరవం ఇవ్వాలి. ఆయన మినిస్టర్ చేసిండు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్ చేసిన ఆయన ఎమ్మెల్యేకు ఆయన మంత్రి పదవి గౌరవం ఇవ్వకుండా, ఆయన పెద్ద మనిషి అని చూడకుండా ఇష్టం ఉన్నట్టు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతారు. అంటే మీరు కేవలం ఆయన కేవలం కడెన్ శ్రీహరి గారు మా దళితులనే మాట్లాడుతుందా? ఆయన మా దళిత ఎమ్మెల్యే అనే మాట్లాడుతుందా? అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న దళితుల ఐక్యతకు, దళితుల అభివృద్ధికి, ఎస్సీ ఎస్టీ పీడిత బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారనే అహంకారంతో మాట్లాడుతున్నా మీరు? సరే ఏం మాట్లాడుతున్నారు? గణపూర్లో అభివృద్ధి జరగొద్దా? మీకేమన్నా సిగ్గు చలం ఏమైనా ఉంటే, మీకేమన్నా రాజకీయంగా అవగాహన ఉంటే అభివృద్ధి మీద చర్చ చేద్దాంరా. నియోజకవర్గం మీద చిలుకూరు మండలానికి ఎన్ని నిధులు తెచ్చిలో మేము లిస్ట్ పట్టుకుని వస్తాం. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మీరు ఎంత అభివృద్ధి చేసిలో తీసుకొస్తాంరా. నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చిలో మాట్లాడదా? ఇప్పుడు గణపూర్లో 100 పడకల హాస్పిటల్ వచ్చింది, ఇంటర్మీడియట్ స్కూల్ వచ్చింది. 119 నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాలల్లో స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత, తీసుకొచ్చిన ఘనత కడెన్ శ్రీహరి గారి ఇంటర్మీడియట్ స్కూల్. బడుగు బలహీన వర్గాలందరూ పిల్లలందరూ ఉన్నత స్థాయి విద్యను అందించాలని ఇంటర్మీడియట్ స్కూల్ తెస్తే ఇవాళ అటువంటి అభివృద్ధి చేస్తున్న నాయకుల గురించి ఇష్టపడి మాట్లాడతారు. మీ గ్రామంలో దుర్గామాత గుడి కోసం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చిచ్చు పెట్టడం కోసం కడెన్ శ్రీహరికి తెలియకుండా, ఇక్కడ ఉన్న నాయకులకు తెలియకుండా, మండల అధ్యక్షులకు ఇంటిమేషన్ చేయకుండా, గ్రామశాఖ అధ్యక్షులకు ఇంటిమేషన్ చేయకుండా, సీపతిపల్లి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఉంటాడు, చిలుకూరు మండలంలో మండల నాయకత్వం ఉంటుంది, మండల అధ్యక్షుడు ఉంటాడు, మహిళా అధ్యక్షుడు ఉంటాడు, అనుబంధ సంఘ నాయకులు ఉంటారు. మాకు తెలియకుండా చిలుకూరు మండలానికి దుర్గామాత విగ్రహానికి నగర సర్పంచ్ ఇచ్చేది కొండమూలను తీసుకొస్తారు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ కాదా? కొండమూల కాంగ్రెస్ పార్టీ కాదా? మాకు ఎందుకు ఇంటిమేషన్ ఇయ్యారు? మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ప్రోగ్రామ్ చేస్తారా మీరు? అంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేసి, గొడవలు చేసి, ఇక్కడ ప్రశాంతంగా ఉన్న చిలుకూరు మండలంలో అల్లకొల్లలు సృష్టించి దళితుల మధ్య, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల మధ్య గొడవలు చేయాలని చూస్తున్నారు. బరిగీసినాం అనుకో, మీ లేక చిల్లరగా రోడ్ల మీద కూర్చోనో, వల్గర్గా మాట్లాడో, ఒక మైక్ ఉన్నది కదా అని ఒక సోషల్ మీడియా ఉన్నది అనుకో, లేకపోతే ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉన్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి. మాకు కూడా తెలివిలు ఉన్నాయి. మా దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలు అందరూ ఎంత దూరమైన తిరిగి కొట్లాడుకుందామన్నా వస్తారు. ప్రేమిస్తే అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు. కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ, మీరు చేసే పనులు కానీ మీరు చేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు గతంలో ఏం చేసిందో, మీకు ఏం కావాలో ప్రతిపక్ష పాత్ర పోషించండి కాంగ్రెస్ పార్టీ మీద. అంతేగాని ప్రత్యేకంగా 119 నియోజకవర్గాల్లో స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో అభివృద్ధిలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన కడెన్ శ్రీహరి గురించి టార్గెట్ చేసి మాట్లాడాలని. కడెన్ శ్రీహరి తిరిగితే మీరు ఏమైనా హైలైట్ అవుతారనుకుంటారా? లేకపోతే కేటీఆర్ దగ్గర మీకు ఏమైనా పెద్ద పెద్ద బహుమతులు వస్తాయనుకుంటారా? లేకపోతే పేరు వస్తుంది అనుకుంటారా? ఇంకోసారి బిడ్డా మనోజ్ రెడ్డి గారు, మీరు దళితులుగా మేము హెచ్చరిస్తున్నాం. దళితులుగా దగ్గర స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో 70,000 మంది పైగా దళితులు ఉంటాం. మా దళిత ఎమ్మెల్యే గురించి అయినా అప్పుడు రాజయ్య గురించి కూడా ఇట్లానే మాట్లాడినాం. అప్పుడు కడెన్ శ్రీహరి దగ్గర ఉంటే రాజయ్య తిట్టాం. ఇప్పుడు రాజయ్య దగ్గర ఉంటే మన కడెన్ శ్రీహరి తింటాను. మళ్ళీ ఇంకో కొత్త నాయకులు వస్తే ఇంకో కొత్త నాటకం స్టార్ట్ చేస్తాం. ఇంకోసారి మా దళిత ఎమ్మెల్యే గురించి కనుక, కడెన్ శ్రీహరి గారి గురించి కనుక మాట్లాడితే మేము ఇక్కడ హెచ్చరిస్తున్నాం. చిలుకూరు మండల నాయకులు, చిలుకూరు మండలంలో మీరు సీపత్పల్లిలో కానీ ఎక్కడ కానీ తిరగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ కాంచనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే విధానం నేర్చుకోండి. రాజకీయ నాయకుడిగా, ఒక మండల అధ్యక్షుడిగా, నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఒక బాధ్యత, పదవులు ఉన్నారు. మాట్లాడే సబ్జెక్ట్ మీద మాట్లాడారు. కానీ వల్గర్గా మాట్లాడితే మాత్రం మేము కూడా వల్గర్గా మాట్లాడి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, మా కార్యకర్తలు ఒక్క కన్సైగా చేస్తే నియోజకవర్గంలో తిరగకుండా ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తాయి. ఖబర్దార్ మనోజ్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు.